ఒకప్పుడు 100 కోట్లంటే కొండంత టార్గెట్లా అనిపించేది. కానీ ఇప్పుడు ఆ టార్గెట్ని చేరుకోవటం సులభమైపోయింది. దీనికి కారణం తెలుగు సినిమాకి అన్ని చోట్ల మార్కెట్లు ఓపెన్ అయ్యాయి. ముఖ్యంగా హిందీ బెల్ట్లో తెలుగు సినిమా అదరగొడుతుంది. స్టార్ట్ బలం ఉన్న సినిమాలు మంచి ఓపెనింగ్స్ రాబడుతున్నాయి. వారం రోజుల్లోనే టార్గెట్ని చేరుకుంటున్నాయి. ఈ ఏడాది కూడా బాక్సాఫీస్ మురిసిందే. 1000 కోట్లు కొట్టిన 2 సినిమాలు, 300 కోట్ల మార్కు దాటిన సినిమాలు, అలాగే సెంచరీ కొట్టిన సినిమాలున్నాయి. ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే, ఈ ఏడాది గుంటూరు కారంతో పండుగ బరిలో దిగారు మహేష్ బాబు. మహేష్ త్రివిక్రమ్ కలిసి చేసిన అతడు, కలేజా సినిమాలకి కల్ట్ ఫాలోయింగ్ ఉంది. దీంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లక ముందే అంచనాలు పెరిగాయి. ఒక్కొక్క ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై చాలా హైప్ ని పెంచాయి. అయితే ఈ సినిమాకి ఆశించిన పాజిటివ్ టాక్ అయితే రాలేదు. కానీ మహేష్ స్టామినా కారణంగా ఓపెనింగ్స్ అద్దరిపోయాయి. రిపోర్ట్ నెగిటివ్ గా ఉన్నప్పటికీ టోటల్ రన్ లో దాదాపు 170 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు లెక్కగట్టాయి. హనుమాన్ సినిమా అనూహ్య విజయం సాధించింది. సంక్రాంతి బరిలో చిన్న సినిమాగా దిగిన హనుమాన్ ఎవరు ఊహించని అఖండ విజయం సాధించింది. ముఖ్యంగా హిందీ బెల్ట్ కి ఈ సినిమా బాగా పట్టింది. సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి క్రమంగా థియేటర్ సంఖ్య పెరిగింది. దాదాపు 300 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది. సలార్ విజయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కల్కితో ఎదుర్కొంటారు ప్రభాస్. పాన్ వరల్డ్ ని దృష్టి పెట్టుకుని ఈ సినిమాను తయారు చేశాడు నాగశ్విన్. ప్రమోషన్స్ హాలీవుడ్ రేంజ్ లో చేశారు. ఫ్యూచరిస్టిక్ వరల్డ్ బిల్డింగ్ తో అబ్బురపరిచిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అమితాబ్, దీపికా పదుకొనె లాంటి బాలీవుడ్ స్టార్స్ యాడ్ అవ్వటం మరింత ప్లస్ అయింది. టోటల్ గా సినిమా 1000 కోట్ల మార్క్ దాటేసింది. తెలుగులో సీక్వెల్స్ వర్కౌట్ కావనే సెంటిమెంట్ ని డీజే టిల్లు 2 తుడిచేసింది. ఆడియన్స్ టిల్లు క్యారెక్టర్ కి మరోసారి ఫిదా అయ్యారు. సినిమా డేజాబు లాంటి రిపీట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందనే రివ్యూలు వచ్చినప్పటికీ టిల్లు ఫన్ అందరికీ నచ్చింది. టోటల్ రన్ లో ఈ సినిమా 120 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. విడుదలకు ముందే అనేక రికార్డు బ్రేక్ చేసిన ఎన్టీఆర్ దేవర ఈ ఏడాది మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలబడింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకి బిగినింగ్ లో కొన్ని మిశ్రమ రివ్యూలు వచ్చాయి. అయితే ఈ రివ్యూలు సినిమా వసూళ్లపై ప్రభావం చూపలేదు. సినిమా చాలా నిలకడగా బాక్సాఫీస్ ముందు నిలబడి 500 కోట్ల మార్క్ దాటింది. నాని, దుల్కర్ సల్మాన్ లాంటి యంగ్ హీరోలు ఈ ఏడాది సెంచరీలు కొట్టే సినిమాలు అందించారు. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ ఆడియన్స్ అలరించింది. ఈ సినిమాకి తెలుగుతో పాటు మిగతా భాషలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. లాంగ్ రన్ లో 100 కోట్లు సాధించింది. గతేడాది హాయ్ నాన్న సినిమాతో అలరించిన నాని ఈ ఏడాది సరిపోదా శనివారం సినిమాతో హ్యాట్రిక్ కొట్టాడు. నిజానికి ఈ సినిమా రిలీజ్ టైంలో వర్షాలు, వరదలు ఇబ్బంది పెట్టాయి. అయినప్పటికీ సినిమా 100 కోట్ల మార్క్ ని అందుకోవటం విశేషం. 2024కి అల్టిమేట్ టచ్ పుష్ప 2 ఇచ్చింది. డిసెంబర్ 5న వచ్చిన పుష్ప ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని రూల్ చేసింది. తెలుగుతో పాటు హిందీలో అదరగొట్టింది. ఇప్పటికే 1500 కోట్ల గ్రాస్ దాటేసినట్లు ట్రేడ్ వర్గాలు లెక్క కట్టాయి. సినిమా ఇంకా రన్ లో ఉంది. ఫైనల్ మార్క్ ఎంత అనేది ఆసక్తికరం. మొత్తానికి 2024 టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ భారీ విజయాలతో మురిసిందనే చెప్పుకోవాలి.